పుంజిక స్థల అప్సరస రావణ. రావణాసురుడు యొక్క దుష్ట స్వభావము నిండు సభలో అక్షకుమారుడు మరణించి 2 రోజులు కాకముందే తాను సీతను గూర్చి ఆలోచిస్తున్నానని చెప్పడం ద్వారా అవగతమవుతుంది. అక్షకుమారుడు రావణుని కుమారుడు. మహాపరుషుడు అను రావణుని అంతరంగికుడు ప్రభువును ప్రశంసించటయే పనిగా దుష్కార్యము చేసినప్పుడు శత్రువులు దండెత్తినను ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు మొదలగు వారు కలరు. మేమందరము సంహరింతుము అనటంలో రావణుని దుశ్చర్యను అందరూ సమర్థించినట్లయింది. అందరూ సమర్థించిన విభీషణుడు మాత్రం వ్యతిరేకించను. అయినను రావణుడు అతనిపైన మండిపడి క్రుద్ధమైన పన్నగముతోనైనా కూడి ఉండవచ్చును, కానీ మిత్రుని వలె కనబడుతున్న శత్రువును కూడి ఉండరాదు. దాయాదుల స్వభావము నాకు తెలియనిది కాదు. జ్ఞాతులు ఉన్నతిని సూర్యుని చూచి అసూయతో పరిభవింతురు, వానికి ఆపద కలిగినప్పుడు ఆనందింతురు. పూర్వం పాశహస్తులైన మనుష్యులను చూచి ఏనుగులు ఇట్లు తమలో అనుకునిను, అగ్ని కానీ శస్త్రములు కానీ పాశములు కానీ భయంకరములు కావు, స్వార్థపరులైన జ్ఞాతులే భయంకరులు, వారే మనల్ని బంధించుటకు ఉపాయములను శత్రువులకు ఉపదేశింతురు. సకల భయములలో జ్ఞాతి భయము మిగుల కష్టమైనది అనెను. నేను లోక సత్కృతుడనైనా ఉన్నతుడినైనా విండుట నీకు కంటకింపుగా నున్నది, నా నుండి పొమ్మనెను. రావణుడు ఇంతమంది హితబోధ చేసినను తన ప్రవృత్తి మార్చుకొనలేదు. ఒకానొక సందర్భంలో మహాపరుషుడు ఇంతకాలము ఆగడం దేనికి అని అడుగుగా, రావణుడు, మహాపరుష, నీవు చెప్పినది నిజమే, కానీ పూర్వం ఒకప్పుడు పుంజిక స్థల అను అప్సరస బ్రహ్మదేవుని భవనమునకు పోచుండగా చూచి నేను అనుచితముగా వ్యవహరించి తిని. ఆ విషయం బ్రహ్మదేవునికి తెలిసి నేను బ్రహ్మదేవుని వద్దకు పోయినప్పుడు ఆయన నన్ను చూచి, ఇక నుండి నీవు పరస్త్రీని చూసినట్లయితే నీ తల 100 చెక్కలగును అని చెప్పించాను. అందులోకి నేను జంకుతున్నాను అనెను. ఈ పుంజిక స్థల అను అప్సరసే అంజనాదేవిగా జన్మించి కేసరికి భార్య అయి వాయుదేవుని వలన హనుమంతునికి జన్మనిచ్చి కుమారుని ద్వారా రావణునిపై పగ తీర్చుకొననుట స్పష్టము. మహారాజు నిండు సభలో పరస్త్రీ విషయం ప్రస్తావించడం ఆ రాక్షసులు భోగ పరాయణులై సాధారణమైన ధర్మ సంస్కారము నుండి ఎంతగా దిగజారి ఉన్నారో వ్యక్తమగుచున్నది. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.